ఇంగ్లాండ్ దేశంలో చాలా కాలం క్రితం విలియం రామ్సే అనేటువంటి ఒక వ్యక్తి నివసిస్తుండేటువంటి వాడు. చాలా జ్ఞాని అండి, చాలా శాస్త్రాల మీద పట్టున్నటువంటి వాడు. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే ఆ వ్యక్తి నాస్తికుడు, దేవుడు లేడని వాదించేటువంటి వాడు. ఈ ప్రపంచంలో చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల్ని మనం రెండు భాగాలుగా విభజిస్తే కొంతమంది దేవుడు ఉన్నారని నమ్మేటువంటి వారిని ఆస్తికులు అంటారు, వారిని ఎథీయిస్టులు అంటారు. దేవుడు లేనటువంటి వారిని ఎథీయిస్టులు అంటారు. అస్థి అంటే కలదు అని అర్థం. దేవుడు ఉన్నాడు అని చెప్పేటువంటి వారిని ఆస్తికులు అన్నారు. దేవుడు లేనటువంటి వారు నాస్తి, లేదు అనేటువంటి వారు నాస్తికులు అన్నారు. సో ఈ వ్యక్తి కూడా నాస్తిక సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి అనేకమైన రీసెర్చ్ చేశాడు, అనేక ప్రసంగాలు కూడా ఆయన ఇస్తున్నాడు. ఈయనకి ఎంత ఘనత వచ్చిందంటే ఇంగ్లాండ్ దేశంలో క్వీన్ ఎలిజబెత్ నుంచి నైట్హుడ్ అనేటువంటి బహుమానాన్ని కూడా ఈ వ్యక్తి పొందుకున్నాడు. నైట్హుడ్ అనేటువంటి బహుమానం ఎలాంటిదనంటే, నేడు నోబెల్ ప్రైజ్ ఈజ్ అ ప్రెస్టీజియస్ అవార్డు కదండి. ఇప్పుడు పూర్వదినాల్లో నోబెల్ ప్రైజ్ లేనప్పుడు నైట్హుడ్ అనేటువంటి బహుమానం ఉండేది. ఆ బహుమానాన్ని పొందుకున్నటువంటి వారిని సర్ అని పిలిచేవారు. అటువంటి బహుమానాన్ని ఈ వ్యక్తి పొందుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ వ్యక్తి 9 డాక్టరేట్ డిగ్రీలు పొందుకున్నాడండి. సాధారణమైన వ్యక్తి కాదు. ఆ వ్యక్తి దగ్గరికి కొంతమంది పెద్దవారు వచ్చి, నీవు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధము, యేసు ప్రభువారు ఒక కల్పితము, యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో లేడు, చరిత్రలో లేడు, ఆయనకి ఎటువంటి హిస్టారిసిటీ లేదని ప్రూవ్ చేయయ్యా, ఇదిగో నీకు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి అతని చేతిలో పెట్టారు. వెంటనే ఆ వ్యక్తి ఇజ్రాయెల్ దేశం, యేసు ప్రభువారు ఎక్కడైతే సంచారం చేశారో ఆ దేశాలకు వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు, యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళి రీసెర్చ్ మొదలుపెట్టాడు. యేసు ప్రభు గురించి ఏ గ్రంథంలో ఉంటుంది అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో అతని గురించి రాయబడిన విషయాలు చదవడం ప్రారంభించాడు. బైబిల్ అంతా చదివాడు. ఒక సత్యాన్ని అసత్యంగా రుజువు చేయాలంటే మొదట ఆ విషయ పరిజ్ఞానాన్ని పొందుకోవాలి. చదివిన తర్వాత ఆ వ్యక్తికి 2 పుస్తకాలు బాగా నచ్చినాయండి. 2 పుస్తకాలు బాగా ఎక్కువ చదివాడు. ఆ 2 పుస్తకాలు ఏంటంటే గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ అండ్ యాక్ట్స్ ఆఫ్ అపోజిల్. లూకాసు వార్త, అపోస్తల కార్యగ్రంథము 2 చదివాడండి. ఆ 2 గ్రంథాల్లో ఏమి రాయబడింది అని ఆలోచన చేస్తే గ్రీసు, టర్కీ, ఇటలీ, పాలస్తీనా ఈ ప్రాంతాలను కవర్ చేస్తూ అపోస్తల కార్యగ్రంథంలో ఈ ప్రాంతాలు ఉంటాయి. ఆ యొక్క ప్రాంతాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ యొక్క 2 గ్రంథాల్లో 32 దేశాలు అతనికి కనిపించినాయి. 32 దేశాలు, 54 పట్టణాలు, 9 ద్వీపాలు. మరొకసారి చెప్తున్నాను, ఈ 2 గ్రంథాల్లో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి దేశాలు ఆ గ్రంథాల్లో కనపడుతున్నాయి. 32 దేశాలు, 54 పట్టణాలు, 9 ద్వీపాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ పట్టణాలు ఉన్నాయి, ఆ ద్వీపాలు ఉన్నాయి. అంటే ఇది బూటకం కాదనమాట. అంటే క్రీస్తు పూర్వం సుమారుగా 1850 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర. అంటే అతను పుట్టిన దగ్గర నుంచి వెనక్కి వేసుకుంటే 1850 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. సో వీటన్నిటికీ కూడా చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి కదా, వీటన్నిటికీ శాస్త్ర రుజువులు ఉన్నాయి కదా, భౌగోళిక ఆధారాలు ఉన్నాయి కదా అని గమనించాడు. ఆ తర్వాత యూదా చరిత్రకారుల దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభువారు ఈ ప్రపంచంలో ఉన్నాడా అని చెప్పడానికి ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథం గొప్ప ఆధారంగా ఉంటే యూదా చరిత్రకారులు, 1వ శతాబ్దపు చరిత్రకారులు ఉన్నారు. భారతీయులుగా మనం చరిత్రను అంతగా ప్రిజర్వ్ చేయం, కానీ మిడిల్ ఈస్ట్ వారు చాలా చక్కగా చరిత్రని వారు కాపాడుతుంటారు, చరిత్రను ప్రిజర్వ్ చేస్తుంటారు. ఆ సందర్భంలో ఈ వ్యక్తి యూదా చరిత్రకారుల గురించి చదివాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నారని, ఆయన జన్మించాడని, ఆయన బోధలు చేశారని, ఆయన మరణ పునరుత్థానాలు వాస్తవమని ఆ టైంలో 1వ శతాబ్దంలో ఉన్నటువంటి కొంతమంది చరిత్రకారులు వారి గ్రంథాల్లో రాశారు. బైబిల్ కాకుండా మిగతా చరిత్ర గ్రంథాల్లో కూడా యేసు ప్రభు గురించి రాయబడింది. ఆ యొక్క వ్యక్తులు ఎవరినంటే మీరు చూస్తున్నారు స్క్రీన్లో, ఆ వ్యక్తులను కూడా మేము ముందు పెడుతున్నాను. ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి వ్యక్తి, చెప్తారు ఈ మాట. ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు వారి సమకాలికుడు. ఈయన ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం పేరు యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రస్తావనలు తీసుకొస్తాడు. యేసు ప్రభు వారు ఉన్నట్లుగా ప్రస్తావన ఆయన తీసుకొచ్చారు. ఆయన ఈ లోకంలో ఉండేటప్పుడు అనేక మంది జీవితాలు అద్భుతాలు చేశాడని ఆ గ్రంథంలో ఆయన రాశాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు జేమ్స్ గురించి రాస్తూ, యాకోబు గురించి రాస్తూ, యాకోబు సహోదరుడిని యేసుక్రీస్తు అని ఆ గ్రంథంలో రాస్తాడు. అంటే యేసు ప్రభు వారు కనుక లేకపోతే, ఆయన చరిత్రలో కనుక లేకపోతే ఈ యొక్క చరిత్రకారుడు కూడా ప్రస్తావించేటువంటి వాడు కాదు. యేసు అనేటువంటి ఒక వ్యక్తి జీవించేటువంటి వాడు, అసాధారణమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడు. అతడు ఒక అగ్ని గోళం వలె ఆయన వీధుల్లో సంచారం చేస్తుండేటువంటి వాడు. ఆయన మరణము, ఆయన పునరుత్థానం చెందినటువంటి వాడు. ఆ టైంలో అనేక మంది ఆయన్ను ఆరాధించేటువంటి వారని ఫ్లావియస్ జోసిఫస్ అనే చరిత్రకారుడు ప్రపంచానికి తెలియజేశాడు. క్రీస్తు లేడని ప్రపంచంలో ఏ ఒక్కరు అనలేరు. ఎందుకంటే
యేసుక్రీస్తు ప్రభు వారు కాలాన్ని 2 భాగాలుగా విభజించిన శక పురుషుడు, ఏడి అండ్ బీసీ. ఇప్పుడు మనందరూ కూడా ఏడీలో జీవిస్తున్నాం, అన్నా డొమిని అంటాం. అంటే క్రీస్తు శకం. మన శాలివాహన శకంలో కానీ శాతవాహన శకంలో కానీ మేము లేము. అక్బర్ శకంలో మనం నివసించట్లేదు. కానీ ఈ భూప్రపంచం మీద నివసిస్తున్న 750 కోట్ల మంది ప్రజలు క్రీస్తు శకంలోనే జీవిస్తున్నారు. క్రీస్తే కనుక లేకపోతే ఈ శకాలు ఎలా వస్తాయి? అక్బర్ ఉన్నాడు కాబట్టి అక్బర్ శకం అంటాం. శాలివాహనులు మన భారతదేశాన్ని పరిపాలన చేశారు కాబట్టి శాలివాహనుల శకం అన్నాం. అలాగే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి ఆయన గురించిన శకం నేటికి కూడా ఉంది. క్రీస్తు శకము, ఏడి అండ్ బీసీ. అన్నా డొమిని అంటారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. ప్రభువు లేరని ఈరోజు చాలామంది యేసు ప్రభు ఒక అభూత కల్పన, ఒక పుక్కిటి పురాణంలో ఉన్నటువంటి ఒక పురాణ పురుషుడిని మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు ఆయన పురాణ పురుషుడు కాదు, ఆయన చరిత్ర పురుషుడు. ఇంకా కొంతమంది చరిత్రకారులు మీ ముందు పెడతాను. టాసిటస్, ఈ వ్యక్తి రోమన్ చరిత్రకారుడు. రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని ఏలుబడి చేసింది. గొప్ప సామ్రాజ్యాల్లో రోమా సామ్రాజ్యం ఒకటైతే మీరు చూస్తున్న టాసిటస్ అనేటువంటి చరిత్రకారుడు యేసుక్రీస్తు ప్రభు గురించి రాశారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని అమలుపరిచింది పొంతియస్ పైలట్. అంటే రోమా చరిత్రలో, రోమా ప్రభుత్వంలో న్యాయాధిపతి ఉన్నాడు, అతని పేరు పొంతియస్ పైలట్. మనంతరం పిలాత్ అంటామే. ఆ వ్యక్తి సమక్షంలో యేసుక్రీస్తు ప్రభు వారికి మరణశిక్ష వేయబడిందని ఈ యొక్క టాసిటస్ అనేటువంటి వ్యక్తి రాశాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ టైంలో క్రిస్టోస్ అనేటువంటి మాటను ఆ యొక్క గ్రంథంలో ఉపయోగించాడండి. క్రిస్టోస్ అంటే గ్రీకు భాషలో క్రిస్టోస్ అంటే క్రీస్తు అని అర్థం. క్రీస్తు అభిషక్తుడు అని ఆ వ్యక్తి రాసుకుంటూ వచ్చాడు. టాసిటస్ అనేటువంటి చరిత్రకారుడు రాశాడు. ఈరోజు చరిత్ర నమ్ముతున్నటువంటి వారందరూ కూడా ఈ సత్యాన్ని కూడా నమ్మాలి. మూడోదిగా చెప్పాలంటే ప్లినీ ద యంగర్. ఈ మాటలు చాలా స్పష్టమైనటువంటి. సో ప్లినీ ద యంగర్ అనేటువంటి ఈ చరిత్రకారుడు కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రస్తావనలో ఆయన పుస్తకం రాశాడు. యేసు ప్రభు వారు ఆయన మనుషుడి కంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఒక దైవాంశ సంభూతుడు, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు, ఆయన దైవం మానవుడని ప్లినీ ద యంగర్ రాయటము నిజంగా చాలా ఆశ్చర్యకరం. 4వ వ్యక్తిని మీ ముందు పరిచయం చేస్తున్నాను. ఈ వ్యక్తి పేరుదే సుటోనియస్ అనేటువంటి చరిత్రకారుడు కూడా 2nd సెంచురీలో రోమన్ హిస్టారియన్. ఆ టైంలో క్లాడియస్ అనేటువంటి ఒక రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సీజర్ అంటారు వాస్తవానికి క్లాడియస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రస్తావనలు ఈ వ్యక్తి కూడా తీసుకొచ్చాడు. ఎందుకు ఈ 4 చరిత్రకారులు మీ ముందు పెడుతున్నానంటే క్రీస్తు అవాస్తవం కాదు. క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి సమస్త మానవాళి కొరకు తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని కార్చడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి శాంతినివ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు వారు ఆయన ప్రవక్త కాదు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు వారు ప్రవక్త అని. యేసయ్య ప్రవక్త కాదు, కానీ ప్రవక్తలందరూ ఎవరి గురించి అయితే చెప్పారో ఆ ప్రవచనానుసారుడు యేసుక్రీస్తు ప్రభు వారు. నేను చెప్తున్నాను, ఈ యొక్క వ్యక్తి రామ్సే అనేటువంటి వ్యక్తి, విలియం రామ్సే అనేటువంటి వ్యక్తి ఇవన్నీ పరిశీలనలోకి తీసుకున్నాడు. సో ఇవన్నీ కూడా పరిశోధన చేసి ఎట్టకేలకు లూకాసు వార్త, అపోస్తుల కార్యగ్రంథం బాగా చదివి ఇదంతా వాస్తవమే, నాకు ఏది కూడా ఇది అసత్యంలాగా నాకు అనిపించట్లేదు, నా హృదయానికి నా మనసుకు ఇది అబద్ధం అని నాకు అనిపించట్లేదు, ఇది వాస్తవం అని. సో యేసు ప్రభువారు అబద్ధం అని, అసత్యం అని ప్రకటించాలనుకున్నటువంటి విలియం రామ్సే ఒకనాడు యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుగా అంగీకరించారు. దేవుడు అనేటువంటి వాడు యేసు ఒక్కడే. దైవత్వం ఒక సర్వపరిపూర్ణత ఆయనలో మాత్రమే నెరవేర్చబడింది. నువ్వు కూడా ఈ రోజున పరిశోధన ప్రారంభించు. యేసు ప్రభు వారిలో నిజంగా దైవత్వం ఉందా లేదా, ఆయన చరిత్ర పురుషుడా కాదా, చరిత్రలో ఆయన ఉన్నాడు అనేటువంటి ఆ పరిశోధన నువ్వు ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవాదేవునికి సహాయం చేస్తాడు. ఎట్టకేలకు నువ్వు తెలుసుకుంటావు యేసు ప్రభు వారిలో దైవత్వం ఉందని, ఆయన దైవ మానవుడని, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి ఇలాంటి సత్యాలు అనేకమైన మనం నేర్చుకుంటాం.